హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. ఇవాళ మనము హైదరాబాద్ లో ఉన్న స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వచ్చేసాము. మన తెలంగాణలో ఉన్న సెకండ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే మనం వచ్చేసాము. ఇది మనకి హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్స్ దూరంలో మనకి భువనగిరి కంటే కొంచెం ముందే ఉంది టెంపుల్. మీకు రైట్ సైడ్ లో కనిపించేస్తుంది అనమాట, పెద్ద కొండ మీద ఉంటుంది. అదే ఒకవేళ మీరు వరంగల్ నుంచి ఉన్నట్టయితే మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి 22 ఎకర్స్ లో ఉంది. యాదాద్రి టెంపుల్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. మీరు ఒకవేళ హైదరాబాద్ వస్తే యాదాద్రి ఇంకా స్వర్ణగిరి రెండు ఒకటేసారి దర్శనం చేసుకోవచ్చు. ఈ స్వర్ణగిరి టెంపుల్ ని మనము తెలంగాణ తిరుపతిగా కూడా పిలుచుకోవచ్చు. తిరుపతి తర్వాత అత్యంత పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన తెలంగాణలోనే ఉంది. మనం టెంపుల్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో టెంపుల్ ని చెక్ చేసుకుందాం. అండ్ లోపల టెంపుల్లో ఏమేమి ప్రతిష్టాపన చేసారో రీసెంట్ గా అనేది కూడా మనం చూసుకుందాం. రాతితోటి కట్టి ఉంది. నేను చాలా సార్లు యాదగిరిగుట్ట వెళ్తుంటే ఈ టెంపుల్ అనేది చూసాను అనమాట, కన్స్ట్రక్షన్ అవుతుంటే. బట్ ఎప్పుడు లోపల రాలేదు. ఈ టెంపుల్ చాలా బాగా కట్టారు. అండ్ మనకి బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ స్వర్ణగిరి అని రాస్తుంది, మానేపల్లి హిల్స్ అని చెప్పేసి, భువనగిరి జిల్లాలో. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే చాలా బాగా ఉంది. ఒకసారి మనం టెంపుల్ లోపలికి వెళ్ళి ఏమేమి కొత్త స్థాపన చేశారో లోపల దేవుని వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో మనకు వెళ్ళగానే రైట్ సైడ్ లోనే ఉందన్నమాట పార్కింగ్. ఆల్రెడీ చాలా మంది వచ్చారు. సో మీరు వీకెండ్లో వెళ్ళడానికి చాలా బెస్ట్ ప్లేస్. సో నేను కార్ అయితే పార్క్ చేసేస్తున్నాను. ఈ ప్లేస్ ఏదైతే మనం నడుచుకుంటూ వచ్చినామో ఈ ప్లేస్ నుండి దీన్ని రామానుజ మార్గ్ అంటారు. సో మనకి కొంచెం ఎంట్రన్స్ లో రాగానే నడుచుకుంటూ ఫస్ట్ రథం అయితే కనిపిస్తుంది. బ్రహ్మరథం అయితే రాసుంది. రథంలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. దీని చుట్టూ ఫౌంటైన్స్, లైటింగ్స్ చాలా బాగా చేశారు. ఇంకా స్టార్ట్ కాలేదు బట్. సో మనకి టెంపుల్ ఎంట్రన్స్ అయితే అలా కనిపిస్తుంది, మానేపల్లి హిల్స్ అని చెప్పేసి. సో నడవలేని వాళ్ళకి ఇక్కడ ఆ ఎలక్ట్రికల్ వెహికల్ వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఈ సైడ్కి వెళ్ళి దించేస్తారు. ఫస్ట్ వచ్చేది శ్రీవారి పాదపీఠము. వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. 108 స్టెప్స్ ఉన్నాయి మొత్తము మీదికి వెళ్ళడానికి. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో మనం దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మానేపల్లి ద్వారం అన్నమాట, ఇది స్టెప్స్ వెళ్ళే దారి. సో 108 మెట్లు ఎక్కి దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. సో దేవుడి నామాలన్నీ ఉన్నాయన్నమాట ఒక్కొక్క మెట్టు మీద. మీరు దేవుడి నామాలు స్మరించుకుంటూ మీదికైతే ఎక్కండి. మెట్ల మార్గంగా వెళ్ళేటప్పుడు మనం దశావతారాలను అయితే దర్శించుకోవచ్చు. చాలా బాగుంది ద్వారం కూడా, వెంకటేశ్వర స్వామి ద్వారం అది.
ఫస్ట్ మనకి లోపల రాగానే విశ్వక్సేన గణపతి మందిరం మనకు కనిపిస్తుంది అనమాట. గణపతిని దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం. ఆనందమంగళ నీరాజన నమస్కారం చేసుకోండి. జై బోలో గజానంద భగవానికి జై. చాలా మంచిగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్. సో నేను ప్రస్తుతానికి మాడవీధుల్లో అయితే నడుస్తున్నాను. అంటే టెంపుల్ సరౌండింగ్స్ ఎలా ఉంటాయని చూపించడానికి నేను మాడవీధుల్లో అయితే నడుస్తున్నాను. సో మనకి లోపల కెమెరా యాక్సెస్ అయితే లేదు. నేను కొంచెం పర్మిషన్ తీసుకొని మీకు లోపల ఎలా ఉన్నది అనే సరౌండింగ్స్ అనేది చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు ఇది ఏదైతే కనిపిస్తుందో దేవుడి గర్భగుడి లోపలికి మన కెమెరా యాక్సెస్ అయితే లేదు. బయటికి వెళ్ళి కొన్ని విజువల్ తీశాను అండ్ లోపల పర్మిషన్ తీసుకొని కూడా ఒక చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసుకున్నాను. ఇది లోపల మందిర ప్రాంగణము. ఇదైతే కనిపిస్తుందో ఇది లోపల విజువల్స్ అనమాట. అక్కడ వరకైతే నాకు కెమెరా యాక్సెస్ ఇచ్చారు. లోపల దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగుంది దర్శనం. ఒక 5 minutes అక్కడ నించునే టైం దొరికింది. అండ్ 18 అడుగుల వెంకటేశ్వర స్వామి చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైం. అండ్ బంగారంతో మొత్తం డాలర్ల కాయిన్ తోటి మొత్తం వెంకటేశ్వర స్వామిని నింపేశారు. చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి. చాలా పెద్ద మూల విరాట్. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. మనకు తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో గాలిగోపురం, ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ గాలిగోపురం ఉంది. దాని మీద వెంకటేశ్వర స్వామి బంగారు తాపడంతో ఉంది. ఇవి 4 గోపురాలు ఏదైతే కనిపిస్తుందో స్కల్ప్చర్ చాలా బాగున్నాయి. మనకి గోపురం మీద శ్రీచక్రం కూడా కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్ సైడ్ శ్రీచక్రం బ్యాక్ సైడ్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఇది మొత్తం బంగారంతో చేయబడింది. కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం అయితే ఉంది. మనం దర్శనం చేసుకుందాం. విగ్రహానికి అభిషేకం చేయడానికి వెనకాల లిఫ్ట్ యాక్సెస్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి జయగంట మండపం అయితే ఉంది. పెద్ద గంటని మనం ఒకసారి గంట కొట్టి చూద్దాం. నాకు ఎక్కడనో ఉంటే రోడ్డు హైవే కూడా వినపడ్డది అనమాట గంట సౌండ్. సో మీకు స్టార్టింగ్లోనే టెంపుల్ ఎలా ఉందనేది చూపించడానికి నా మోటో అనమాట. కింద మెడికల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ మీరు సిక్ అయినా హెల్త్ కండిషన్ బాగాలేకున్నా మీరు మెడికల్ రూమ్కి వెళ్ళి మందులు అనేది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బుహర మండపం. తిరుపతిలో కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అలా అయితేనే ఫలితం ఉంటుంది అంటారు. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి దేవుణ్ణి అయితే ప్రతిష్టాపన చేశారు. బాలకృష్ణుడి వెనకాలనే మనకి కోనేరు ఎంట్రన్స్ అయితే ఉంది. విష్ణుమూర్తి స్వామి అనేది నిద్రిస్తూ ఉన్న కోనేరు అయితే ఉంది మనకి ఇక్కడ. కోనేటి ఎంట్రన్స్ లోకి అయితే వెళ్తున్నాము.
స్టార్ట్ చేయలేదు. ఐఎమ్ సో బ్లెస్డ్. స్టార్టింగ్ వచ్చి దర్శనం చేసుకుంటున్నా. ఇక్కడ వాటర్లో విష్ణుదేవుడు అనేది ఉన్నారనమాట. మొత్తం ప్రారంభమైనాక చాలా బాగుంటుంది చూడడానికి. ఇదంతా వాటర్, మధ్యలో విష్ణుదేవుడు ఉంటారు. కోనేరు పై భాగానికి అయితే వచ్చాను. వ్యూ అయితే చాలా బాగుంది, మీరు చూడొచ్చు. విష్ణుదేవుడు, సర్పాలలో ఉన్న విష్ణుదేవుడు. ఇంకా ప్రారంభం చేయలేదు, ప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంకా వాటర్ వేసినాక కోనేరులో చాలా బాగుంటుంది. వచ్చేసి టికెట్ కౌంటర్. దీంట్లో మనం అర్చన టికెట్స్ కానీ ఇంకా లడ్డు టికెట్స్, లడ్డూని ఇక్కడ తీసుకోవచ్చు మనం డైరెక్ట్గా. లడ్డు వచ్చేసి 50 రూపీస్, వడ కూడా 50 రూపీస్. 50 రూపాయలకు ఒక లడ్డు అయితే లభిస్తుంది ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. ఇది వచ్చేసి అన్నదాన సత్రము. ఇంకా మొత్తం ఓపెన్ కాలేదు, ఇంకా వర్క్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మనం లోపలికి అయితే వెళ్ళలేదు. చాలా బాగుంది అన్నదాన సత్రము. ఈ శ్రీవారి ఉత్సవ రథము. ఈ రథంతో శ్రీవారిని మాడవీధులలో తిప్పుతారు. ఇదే గరుడ స్తంభము. రీసెంట్ గానే ఇది ఇక్కడ స్థాపన చేశారు. ఈ గరుడ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారంట. కనిపించడానికి చాలా చిన్నగా ఉంది, కానీ ఇది చాలా పెద్ద విగ్రహము. రమణ గోవింద గోవింద. ఇవాళకైతే ఈ పుణ్యక్షేత్రాన్ని మనం దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. టిల్ దెన్ బాయ్ బాయ్, గోవింద గోవింద. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, share and subscribe to my channel. Till then, bye bye. Govinda Govinda.